క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు పోగొట్టుకుంటాడు? పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకునేది ఎలా? ఒక వ్యక్తి ఏదైనా పోగొట్టుకోవటానికి కారణం అది ఆరోగ్యమే కావచ్చు, భక్తి జీవితమే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఒక ఆత్మీయుడు తన ఆధ్యాత్మిక జీవితంలో పోగొట్టుకోవటానికి రెండు కారణాలు. యోబు ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు. దానికి కారణం దేవుని పరీక్ష ఎదుర్కొన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనలను పరీక్షిస్తాడు. ఆరోగ్యం దూరం చేసి, ఆస్తి దూరం చేసి, సుఖవంతమైన నెమ్మదైన జీవితాన్ని కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా దూరం చేసినప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావో నిన్ను పరీక్షించడానికి కొన్ని సందర్భాల్లో శ్రమల కొలిమిలో దేవుడు పుటం వేస్తాడు. అయితే ప్రతి సందర్భం దేవుని పరీక్ష అని అనటానికి వీల్లేదు. దావీదు ఇక్కడ కోల్పోవటానికి కారణం ఏంటంటే, దావీదు కొన్ని బుద్ధిహీనపు అడుగులు వేశాడు. దేవుని చిత్తానుసారం కానీ కొన్ని తప్పటడుగులు వేయటాన్ని బట్టి బహుదారుణంగా అత్యంత దయనీయమైన స్థితిలో దావీదు చిక్కుకున్నాడు. అది సెకండ్ సెషన్లో చెప్పాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, ఒక్కసారి మనసు పెట్టి ఈ మాట ఆలోచించండి. ఈరోజు మందిరానికి వచ్చిన నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న దానిగా ఉన్నావా, పొందుకున్న దానిగా ఉన్నావా? ఆత్మీయత పోగొట్టుకోలా, నీ ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోలా, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని కాపాడుకుంటూ ఉన్నావు అన్నట్లుగా నీ మనసాక్షి చెప్తుందా? శకులకులో దావీదు సమస్తము కోల్పోయి రిక్తుడిగా కనపడినట్లు, అయ్యా ఒకప్పుడు నా ఆత్మీయత లేదయ్యా, ఒకప్పుడు నా ఆరోగ్యం లేదయ్యా, ఒకప్పుడు నా నెమ్మది ఈరోజు నా కుటుంబంలో లేదయ్యా, ఏదో పేరుకు బ్రతుకున్నాననే కానీ దృష్టిలో జనాలు చూసినప్పుడు నవ్వుతూ ఉన్నాను, నవ్వుతో పలకరిస్తున్నాను. ఆ నవ్వు కూడా బలవంతంగా తెచ్చుకుంటున్నానయ్యా. పెదాల మీద నవ్వు ఉంది కానీ గుండెల్లో గుండె కోతయ్యా, గుండెల్లో దుఃఖం కాదు, దుఃఖ సముద్రం గూడుగట్టుకుందయ్యా అన్నట్లుగా. ఒకవేళ పోగొట్టుకున్న స్థితిలో ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావా? ఒక శుభవార్త. నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు పోగొట్టుకున్నా, దేవుని పరీక్ష వల్ల నువ్వు పోగొట్టుకున్నా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో వేయటానికి దేవుడు సమర్థుడు. ఒక మార్గం మొయ్యబడితే అంతకంటే శ్రేష్టమైన మార్గాలు దేవుడు నీకు తెరవగలిగిన వాడు. ఎస్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెరికో పట్టణస్థులు ఇజ్రాయేలు ప్రవేశించకూడదని తలుపులు మూశారు. విచిత్రం ఏంటో తెలుసా? యెరికో పట్టణస్థులు తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు తెరిచాడు. అంటే నీ జీవితంలో ఒక చిన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే, పోగొట్టుకున్నానులే, ఇక నేను పొందుకోనిలే, తిరిగి సంపాదించుకోవటం దుర్లభం కల్లా అని అనుకోకు. నీవు ఆరాధించే నీ దేవుడు ఏం కోల్పోయి వచ్చినా, ఏం పోగొట్టుకొని వచ్చినా విశ్వసించు. నేను చెప్పినట్లుగా నువ్వు బ్రతకగలిగితే పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయునుగాక. దావీదు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది ఎలా పొందుకున్నాడు? మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? సిక్లకులో 600 మంది ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఎవరయ్యంటే దావీదుతో అన్నారు, దావీదు నీ ప్రాణానికి, మీకు అర్థమైంది కదా, అదే చెప్పాలి. ప్రాణ స్నేహితులు అన్నా కదా, ఏమన్నారు దావీదుతో? నీ ప్రాణానికి నా ప్రాణం, మా ప్రాణ స్నేహితులు అనేటువంటి వారు. దావీదుతో పాటు వాళ్ళు కూడా నష్టపోయారు. దావీదు ఏడ్చాడు, 600 మంది ఏడ్చారు. ఇప్పుడు 600 మంది ఏమనుకున్నారు తెలుసా? మనకెందుకు ఈ కష్టం వచ్చింది, మనకెందుకు ఈ నష్టం వచ్చింది? దావీదు అనేవాడితో ఉండటాన్ని బట్టే కదా. సో కాబట్టి అసలు దావీదు అనేవాడు భూమి మీద లేకుండా చేస్తే పోలా అని 600 మంది దావీదును రౌండప్ వేశారు. రౌండప్ వేసి ఒక్కొక్కళ్ళు చేతితో రాళ్ళు పట్టుకొని ఆ రాళ్ళు రువ్వి
దావీదును చంపాలని సిద్ధపడ్డారు. దావీదు ఏ స్థితిలో ఉన్నాడో ఇంకొకసారి చెప్తాను. అప్పటికే సౌలు చేత తరమబడుతున్నాడు. వీరి వలె దావీదు తన భార్యలను, పిల్లలను, ఆస్తిని పోగొట్టుకున్నాడు. మూడవది, ఎవరు ప్రాణ స్నేహితులని నీ ప్రాణానికి నా ప్రాణం అన్నారో ఆ ప్రాణ స్నేహితులే ప్రాణం తీసే శత్రువులుగా మారిపోయారు. ఇలాంటి దయనీయ స్థితిలో దావీదు కూలిపోకుండా, దావీదు కృంగిపోకుండా అక్కడ చక్కటి మాట రాసింది. అయితే దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకునేను అని రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఆపుదాం అక్కడ. చివరి మాట నాతో కలిసి చెప్పండి. తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఒకసారి చూడండి. 600 మంది దావీదు చుట్టూతా ఏం చేశారని చెప్పాను? దావీదు చుట్టూతా రౌండప్ వేశారు. ఇక రాళ్ళు పట్టుకొని రువ్వి చంపేద్దాం అనుకున్నారు. దావీదు అనుకోవాలి, నాన్న నేనే చచ్చిపోదాం అనుకున్నా. సరే, నేను చచ్చిపోతే అది బలవన మరణం, ఆత్మహత్యగా అయిపోద్ది కదా. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళను అంటారు కదా. కాబట్టి ఆ పుణ్యం ఏదో మీరు కట్టుకొని నన్ను చంపేయండి అయ్యా, బ్రతకాలని ఆశ లేదు, నన్ను చంపేయండి అయ్యా అని మరణానికి అప్పగించుకోవాలా, చావును కోరుకోవాలా. అలాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. బిడ్లరా, నీ జీవితంలో నీ చుట్టూతో కూడా ఇంకెందుకు బ్రతుకున్నావు? చచ్చిపో. ఎవరి కోసం బ్రతుకున్నావు? చచ్చిపో. జీవితాంతం కష్టపడినా ఈ అప్పులు తీర్చలేవయ్యా. ఇంకేముందని మిగిలే, ఇంకేముందని బ్రతికావు? ఏముందని బ్రతికావు? నీ భార్య బజారుది అయిపోయింది, నీ పిల్లలు బజారు పిల్లలు అయిపోయారు. నీకు సమాజంలో ఏ పరువు మర్యాదలు ఉన్నాయి? ఈ బ్రతుకు అవసరమా? ఇలాంటి జీవితం అవసరమా? నా మాటను, చచ్చిపో. ఎందుకు ఈ బ్రతుకుతావు అని నీ చుట్టూతో ఉన్న కొన్ని సమస్యలు నిన్ను భయం వైపు నడిపిస్తాయి, నిన్ను మరణం వైపు నడిపిస్తాయి, ఆందోళన వైపు నడిపిస్తాయి. ఏ మిగిలిందని నేను బ్రతకాలయ్యా? ఎవరి కోసం నేను బ్రతకాలయ్యా? ఆల్రెడీ పిల్లలను కోల్పోయా, ఆస్తిని కోల్పోయా, దేశంలోకి వెళ్దామా రాజు నన్ను తరుముతున్నాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయా. ఇక ఇలాంటి బ్రతుకు నేను బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది కదా. ఇలాంటి ఆలోచన దావీదు తన మనసులోకి రానివ్వలేదు. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అయిలారా, నా వైపు చూడండి. సైతానుగాడు కూడా పదే నీ దగ్గరకు వచ్చి, చావు, ఎందుకు ఇంక బ్రతుకున్నావు? ఎవరి కోసం బ్రతుకున్నావు? నువ్వు ఫెయిల్యూర్, జాబ్లో ఫెయిల్ అయిపోయావు, ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయావు, ఆఫీసులో ఫెయిల్ అయిపోయావు, ఫ్యామిలీలో ఫెయిల్ అయిపోయావు. ఎక్కడ చూసినా ఫెయిల్యూరే కదా. ఎందుకు నువ్వు బ్రతుకున్నావు? ఏదో చిన్న విషపు చొక్క తీసుకొని చచ్చిపోవచ్చు కదా, ఊరేసుకొని చచ్చిపోవచ్చు కదా, లేకపోతే ఎక్కడికో ఓ చోటకి, తెలియని చోటకి వెళ్ళి తలదాచుకోవచ్చు కదా అని నీ చుట్టూతో ఉన్న సమస్యలు చావు 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 అని మరణం వైపు నిన్ను రేపటం ప్రారంభిస్తాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ బ్రతుకులో కూడా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుందువుగాక. ఏమని? నేనేం కోల్పోయిన దాన్ని మరలా నా దేవుడు నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నా దేవుడు నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. యోబు కోల్పోలేదా? కోల్పోయిన యోబును కోల్పోయిన స్థితిలోనే దేవుడు ఉంచాడా? లేదు కదా. తాను ఏం కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో, కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతలు దేవుడిచ్చాడే. నా జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది, ఎంత కోల్పోయానో, ఏం కోల్పోయానో, కోల్పోయిన దానికి ప్రతిగా తప్పకుండా 2 అంతలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని ప్రతి క్షణం దేవునిని బట్టి నువ్వు ధైర్యపడుదువుగాక.